మనం నిజామాబాద్లోని డొంకేశ్వర్ మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ సత్యగణేశుడు అంటే కట్టెతో చేసి ఇక్కడ ప్రతిష్టాపించబడింది. పాల్డా అనే ఏదైతే మహారాష్ట్రలో ఉండి కట్టె గణపతి దగ్గరికి ఇక్కడి నుంచి అశేషమైన జనాలు వెళ్ళి అక్కడ దర్శించుకొని రావడం జరుగుతుండే ఇదివరకు. అయితే ఇక్కడ దీంట్లో ఉన్న నర్సరెడ్డి అనే ఒక పెద్ద మనిషి అక్కడ పాల్దాకు పోయి ప్రతి సంవత్సరము అక్కడ సేవ చేసుకునేవారంట. అక్కడ అతనికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే ఈ జనాలంతా అక్కడ దాకా పోయి మహారాష్ట్ర వరకు పోయి చేసుకునే అంత అంటే భాగ్యం కలగట్లేదు. అదే విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న ఆలోచనతో ఇక్కడ ఒక కమిటీని ఏర్పరచుకొని గ్రామంలో ఒక కమిటీ ఏర్పరచుకొని ఆ కమిటీ మొత్తము ప్రతి ఇంటికి అంటే ఒక మనిషికి 10 రూపాయలు వేయించుకొని 10 రూపాయలు వేసుకొని జమ చేసుకొని ఒకటే కట్టెతో ఒకటే చెట్టు నుంచి తీసిన కట్టెతో విశ్వకర్మ ఎవరైతే పద్మశాలి అయిన ఒక మంచి శిల్పకారుడు చెక్కిన శిల్పం మనం చూస్తూ ఉన్నాము, విగ్రహం మనం చూస్తూ ఉన్నాము. ఇది ఎప్పటికీ ఇలానే పెడతా ఉంటారు. ఈ 11 రోజులు నిష్ఠగా భక్తితో ఈ టీం అంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా ఒక పొద్దుతో ఉండి నిష్ఠతో ఉండి భగవంతుని అశేషంగా పూజలు జరిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ గ్రామంలో ఈ విఘ్నేశ్వరుడు అంటే ఎప్పుడైతే మనం కూర్చోబెడతామో వినాయక చవితి వచ్చిందో వినాయక చవితి 11 రోజులు ఈ ఊర్లో ఎట్లాంటి నీసు కానీ ఎట్లాంటి కౌసు కానీ ఏది కూడా తినకుండా వాళ్ళు నిష్ఠతో ఈ ఊరు మొత్తం కూడా అట్లనే ఈ మండలం మొత్తం కూడా అట్లనే ఉంటుంది. అంతేకాకుండా అక్కడ మనకు విజువల్స్ కనిపిస్తుంది ముడుపులకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే వాళ్ళు ఎవరైతే సంవత్సరంకు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ వినాయక చవితి వచ్చినప్పుడు ముడుపులను తీసుకొచ్చి అక్కడ దాన్ని గడతా ఉంటారు. వాళ్ళు మొక్కుకున్నది అయింది అనుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి దాన్ని విప్పేసి వాళ్ళకు దోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు. దీనికి ఇక్కడికి మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు భక్తులు ఎవరైతే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చుకున్నప్పుడు వాళ్ళ సంతోషంగా వాళ్ళు తయారు చేసిన విగ్రహాలు కొన్ని భగవంతుడికి సమర్పించిన విగ్రహాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే అక్కడ చూస్తే విజువల్ కనిపిస్తూ ఉంది మనకు దీపం. ఆ దీపం 11 రోజులు ఆరిపోకుండా ఇక్కడ ఉన్న వీళ్ళు ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు నిష్ఠగా దీపాన్ని అట్లనే వెలిగిస్తూ ఉంటారు. అంతేకాకుండా వత్తులకు సంబంధించి కూడా మనము నిర్వాహకులని కొంచెం అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. మనతో ఫస్ట్ ఆలోచనకర్త అయిన నర్సరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకుందాం విశేషాలు. నేను ప్రతి సంవత్సరం బాలాజీ పోతుంటే అప్పట్లో దినం 10 రోజుల నుండి సేవ చేస్తుంటాడా. ఊరికే 10 సంవత్సరాలైనా ఆలోచించిన మన డొంకేశ్వర గాలాన్ని ఆలోచించగా ఆలోచన వచ్చింది. ఊరు సభ్యులంతా ఒప్పుకున్నారు, చేపిద్దామంటే ఒప్పుకున్నాను. మంచికి 10 రూపాయలు అక్కడికి వేసింది.
ఇది ఇక మన జ్ఞానేశ్వర్ అని పేరు అతడిది, పద్మశాలి నిర్మల్ దగ్గర సిద్ధాపూర్ అతడు చేసిండు. ఎంత భగవంతుడు కోరిక ఇప్పుడు కళ్ళెలుసుగా చేపించినాం ఈ విగ్రహాలతోనే. మా డొంకేశ్వర్ గ్రామంలో ఈ గణపతిని విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగి 2018 సంవత్సరంలో. కంటిన్యూగా ప్రతి సంవత్సరము 2018 నుండి ఇప్పటి వరకు 7వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. సత్య గణపతి అనే నామకరణానికి విలువ ఏమిటంటే వాళ్ళు మొక్కుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి వాళ్ళందరి 2 సంవత్సరాల వరకు కట్టె గణపతి అని చెప్పేసి మేము అదేవిధంగా పేరు ఇచ్చేసినాం. తర్వాత భక్తులు పెరిగిన కొద్దీ ఎందుకు ఇట్లా అవుతుందంటే మేము అనుకున్న కోరికలు తిరుగుతున్నాయి, ఈ ముడుపులు కట్టడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం కోరిక తీరిన వాళ్ళు వాళ్ళకు తోసిన పారితోషికాన్ని కానీ డబ్బు రూపంలో కానీ వెండి రూపంలో కానీ అదేవిధంగా వాళ్ళకు తోసిన అమౌంట్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతిష్ఠించిన రోజు నుంచి తూచా తప్పకుండా 11 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చిట్ట చివరి రోజు 11వ రోజు రాత ఊరేగింపు రోజు కూడా పెద్ద మొత్తంలో ఒక 10 కుంటాల వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా నుంచి కానీ ఇటు మహారాష్ట్ర నుంచి కానీ ఇటు ఆరుమూరు ప్రాంత వాసులు కానీ అందరు రావడం జరుగుతుంది. అందరికీ అసౌకర్యం కలగకుండా మా గ్రామ కమిటీ వాళ్ళు కానీ ఈ కంకణబద్దులు కానీ ఒక ఇంచుమించు ఒక 50 మంది మేము ఇక్కడనే కంకణం కట్టుకొని నిష్ఠూరంగా ఏమి విలేజ్లో కూడా కమిటీ ద్వారా మటన్ కానీ చికెన్ కానీ ఇంకా ఫిష్ కానీ ఇట్లాంటి ఏవి గుడ్డు అట్లాంటి ఏ కౌసు పదార్థాలు తినకుండా అందరం ప్రొద్దున లేచి ఇక్కడనే స్నానాలు చేయడం కానీ ఇక్కడ భక్తులకు వంటలు చేయడము వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కటి సౌకర్యం కల్పిస్తూ మేము కమిటీ నుంచి నా పేరు కల్లెం గంగారెడ్డి, గ్రామ కమిటీ క్యాషియరు. ఇలాగే మాతోటి పెద్ద మనుషులు అందరూ కూడా ఇక్కడనే ఉండి అందరికీ అన్నదాన కార్యక్రమం పాలు పంచుకుంటూ భక్తులకు ప్రతిదీ అసౌకర్యం లేకుండా వాటర్ కానీ మిల్స్ కానీ ఇంకా పూజ కార్యక్రమాలు కానీ ఏది లేకుండా మేము అన్నీ వాళ్ళకు సౌకర్యం కల్పిస్తున్నాం. అదేవిధంగా చేయడం వల్ల కూడా కొందరు భక్తులకు ఇక్కడ డొంకేశ్వర్ పోతే చాలా బాగుంటుంది, అక్కడ కట్టె గణపతి అనేది ఉంది. పాల్దా స్ఫూర్తిగా మేము అదిలా మహారాష్ట్రలో ఉన్నటువంటి పాల్దా దాని స్ఫూర్తిగా మా నర్సరెడ్డి గారి ఈ సంకల్పుడు ఆయన ఒక 10 సంవత్సరాలు అక్కడనే ఉండి ఈ డొంకేశ్వర్లో మాకు కూడా ఇట్లా ఉంటే పోపు ఉంటుండే మన ముప్పున గురైనటువంటి చిట్ట చివరి గ్రామం డొంకేశ్వర్ మన గుర్తింపు ఒకటి కావాలా అనే సంకల్పంతో ప్రతి ఒక్క మెంబర్ దగ్గర కొంచెం 10 రూపాయలు కలెక్ట్ చేసేసి దాన్ని అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో దాన్ని చెక్కించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వస్తూ సేవ చేసుకుంటారు. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మేము చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా మేము సేవ చేయగలుగుతున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రతి విగ్రహము మట్టితో కానీ కెమికల్స్తో రాడ్లతో కానీ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ కట్టెతో చేయించినాము విగ్రహము. అయితే ఎట్లా ఈ నిమజ్జనం రోజు ఎట్లా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? నిమజ్జనం రోజు గంగకొండ పోతాం. ఈ చిన్న గణపతులన్నీ గంగలో కలిపేస్తాం. దీనికి గంగ నీళ్ళు తెచ్చి చల్లుకొని ఆ వస్తువులన్నీ తీసి జాగ్రత్త మళ్ళీ ఇంటికి తెచ్చి ఒక రూమ్ కట్టాం. ఇప్పటికీ దానికి గుడి లేదు, ఇంకా 5 రూమ్లో ప్యాక్తో పెడుతున్నాం. అయితే తర్వాత భక్తులు అంటారు సహాయకరం చేస్తే గుడి కట్టేస్తాం, అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే రోజు అన్నదానం 2-3 కుంటలు ప్రతి మనిషికి పెడుతున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఒక 40-50 మంది ఉంటాం మేము. తర్వాత లాస్ట్ రోజు ఇంచుమించు డొంకేశ్వర్లో 13-14 కుంటల అన్నదానం చేస్తాం. మీరు చెప్పండి, ఈ నిమజ్జనం అంటే ప్రాసెస్ ఎట్లా ఉండిద్ది, అంటే ఎట్లా ఏమేమి చేస్తారు ఆ రోజు? ఈ సంవత్సరం ఒక 50 మంది భక్తులము, ప్రతి నెల మంచిగా 200 కాడికి ఒక 50 మందిమి 2018 నుండి ఇప్పటిదాకా నెల జమ చేసిన డబ్బులతోటి ఈ సంవత్సరం కొత్తగా ఈ శ్రీ సత్య గణపతికి కొత్తగా రథం చేయించడం జరిగింది. ఈ సంవత్సరం ఆ రథంతో శోభాయాత్ర జరుగుతుంది. దాంతోపాటు మంచి కళావృత్యాలు, పిల్లలతో కోలాలు మంచిగా చేస్తూ వెళ్తాం. మీరు చెప్పండి, ఇక్కడ ముడుపులు కడతా ఉంటారంట కదా, అంటే ప్రతి ఒక్కరు వచ్చి ముడుపులు అదే తీసుకుపోయి అక్కడ, అంటే దాని ప్రాసెస్ ఏంటి, అంటే ఎందుకు అట్లా కడతా ఉంటారు, ఏంది దాంట్లో ఉన్న మహిమేంటి? ఓం శ్రీ గంగణపతే నమో నమః, శ్రీ సత్యగణపతే నమో నమః. మేము మా డొంకేశ్వర్ గ్రామంలో గత 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన భక్తులకు తమ కోరికలు తీర్చడానికి సత్యగణపతి సదా ఉన్నాడు కాబట్టి ప్రతి వచ్చిన వాళ్ళు ఒక కొబ్బరికాయ ఎర్ర వస్త్రంతో కూర్చుకున్న తమ కోరికలు వేసుకొని ముడుపులు కట్టడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఇప్పుడు గత 6 సంవత్సరాలుగా వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇతిథి వటింతుడే అన్నట్టుగా
ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. వారి వారి కోరికలు తీర్చే మన సత్యగణపతి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరికలు తీరుస్తాడని మేము కూడా ఆశిస్తూ, మన గణపతి యొక్క ఆశీర్వాదం వల్ల వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి ముడుపులు చెల్లించడం అనేది, కట్టుకోవడం అనేది ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంది. వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి మరీ ఇంకా వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చుకుంటా వాళ్ళ కోరికలు తీర్చడానికి ఈరోజు కూడా మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి మా కమిటీ సభ్యులం 22 మంది కాకుండా ఇంకా దానికి సత్యగణపతిగా ఒక 60 మంది ఒక గ్రూప్గా తయారు చేసుకొని వాళ్ళు ప్రతి నెల ఒక చిట్టి మాదిరి వేసుకొని 200 రూపాయలు జమ చేసి ఈ సంవత్సరం అయితే ఒక రథం తయారు చేయించడం జరిగింది. చెప్పండి, కాగడాలు కూడా అంటే అది వత్తులు అవన్నీ చేసి పెడతారంట, దాని గురించి ఏదైనా చెప్తారా? ఇవన్నీ చివరి రోజు కంటే 3 రోజుల ముందుగానే కాగడ హారతి గురించి అని కాగడాలు తయారు చేయించడం జరుగుతుంది. అది మన సైన్ బట్ట తీసుకొని ఒక 200-300 కాగడాలు తయారు చేయించి నూనెలో నానబెట్టి చివరి రోజు 11వ రోజు ప్రొద్దున 5 గంటలకే కాగడ హారతి జరుగుతుంది. దానికి ప్రోత్సాహంగానే చివరి రోజు చేసిన తర్వాతనే కాగడ హారతి తర్వాతనే మళ్ళీ యథామాదిరిగా పూజా పునస్కారాలు జరిగిన తర్వాత సాయంత్రం నిమజ్జనానికి మేము తయారవుతాం. ప్రతి ఒక్కరూ చట్టం టీవీ నుంచి మేము కూడా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ ఏదైతే గణపతి ఉంది, ఇప్పుడు కట్ట గణపతి ఉంది, ఈ కట్ట గణపతిని కట్ట గణపతి సత్య గణపతి అనే పిలవాలి. కొంతమంది ఏమని అంటే వాళ్ళకి తెలియకుండా చెక్క గణపతి అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే చెక్కతో చేయబడింది కాబట్టి చెక్క గణపతి అని వాళ్ళ ఉద్దేశము. కానీ కొంతమంది దాన్ని వేరేలా తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం ఇప్పటికి 3వ సంవత్సరం అయింది ఇక్కడి ఈ సత్య గణేశుడి దగ్గరికి రావడము. చట్టం టీవీ ప్రతిసారి చెప్తా ఉంది, దీన్ని చెక్క గణపతి అని పిలవకండి, సత్య గణపతి కట్టె గణపతి అని పిలవండి అని చెప్పి చెప్తా ఉన్నారు వీళ్ళు నిర్వాహకులు కూడా. చట్టం టీవీ కూడా చెప్తా ఉంది. మీరు ఇంకా ఇటు చూస్తూ ఉంటే భక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కసారి భక్తులతో మాట్లాడి చూద్దాం వాళ్ళు ఏంటి అని. ఇక్కడ చాలామంది భక్తులు కూడా కనిపిస్తూ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం భక్తుల్ని ఎక్కడి నుంచి వచ్చారు. ఇక్కడికి డొంకేశ్వర్ మండల్ డొంకేశ్వర్ గ్రామానికి ఈ సత్య గణేశుడు దగ్గరికి చట్టం టీవీ కూడా ఇది 3వ సంవత్సరం రావడము. ప్రతి సంవత్సరము వస్తున్నాము. ప్రతి సంవత్సరము చట్టం టీవీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే భక్తులకి ఏం చెప్తున్నామంటే సత్యగణేశుడు ఉన్నారు, సత్యగణేశుడు చెట్టు నుంచి అంటే కట్టె నుంచి తయారు చేయబడ్డాడు కాబట్టి కట్టె గణేశుడు అని సత్యగణేశుడు అని పిలవాలి. కానీ కొంతమంది తెలియకుండా అది కట్టె నుంచి తయారు కాబడ్డది కాబట్టి చెక్క నుండి తయారు కాబడింది కాబట్టి చెక్క గణేశుడు అని చెప్తా ఉన్నారు. అలా చెప్పకూడదండి. నిర్వాహకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఏంటి అని అంటే ఇక్కడ ఎవరైతే కమిటీ ఉన్నదో కమిటీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. చట్టం టీవీ ద్వారా మేము కూడా చెప్తా ఉన్నాము. అట్లా అనకండి, చెక్క గణపతి అనకండి, దాన్ని వేరే వర్గాలు వేరే రకంగా తీసుకుంటా ఉన్నాయి. అట్లా కాకుండా సత్య గణేశుడు కట్ట గణేశుడు అని పిలవాలని వాళ్ళు మేము అందరం కలిసి కోరుకుంటున్నాము. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.